రైట్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి చర్చిద్దాం. మనతో పాటు ఎస్టీయూ ఫార్మర్ ప్రెసిడెంట్ భుజంగరావు ఉన్నారు. నమస్తేనా? నమస్తే తమ్ముడు నవీన్. బాగున్నారన్నా? ఫైన్, చాలా బాగున్నా తమ్ముడు. తెలంగాణలో రాజకీయం అంతా వాడి వేడిగా సాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రతిపక్షానికి మధ్య కొట్లాట జరుగుతుంటే ఇంకో పక్క ప్రజలు కూడా గోసపడతా ఉన్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్కి ఎవరైతే ప్రధానంగా పట్టం కట్టడంలో పనిచేసిర్రో రిటైర్డ్ ఉద్యోగులు అనేక రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారన్న దీని గురించి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు చేసిన పోరాటాల్లో ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ టీచర్స్ జేఏసీకి చైర్మన్గా అనేక జిల్లాలు తిరిగినప్పుడు, హైదరాబాద్ జిల్లా మొత్తం తిరిగినప్పుడు, విద్యా సంస్థల సమావేశాలు పెట్టినప్పుడు మేము చేసిన పోరాటాల్లో అన్ని రకాల పోరాటాలు, ఉద్యమాలు చేసిన వాడికి తెలుస్తుంది కడుపు బాధ, ఆ ఉద్యమాల అనుభవం, దాని ఫలితం ఎంత గొప్పగా వచ్చిందనేది ఆస్వాదించగలుగుతాం. ఏనాడు ఉద్యమం అనే మాట తెలియని, పోరాటానికి అర్థం తెలియని, అడ్డదారిలో అందలం ఎక్కిన వ్యక్తులకు ఏం తెలుస్తుంది ఉద్యమం యొక్క విలువ? ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి, ఆనాడు రైఫిల్ రెడ్డి కదా, ఉద్యమాలు చేసే పోరాటాలు చేసే వాళ్ళను కాల్ చేస్తాను రైఫిల్ పెట్టుకొని తిరిగిండు కదా. ఆనాడే సమైక్య ఆంధ్ర పాలకులకు వంతపాడిండు కదా, వాళ్ళకి అండగా నిలబడ్డాడు కదా. ఈనాడు అక్కడ పోయి ఖమ్మంలో బీఆర్ఎస్ గద్దలు కూల్చని టీడీపీ క్యాడర్ అని అనడంలో విచిత్రం ఏం లేదు. నైజమే అది, స్వరూపమే అది, లక్షణమే అది. ఇప్పటికి కూడా మనసు టీడీపీ, మనిషి మాత్రం కాంగ్రెస్లో, ప్రేమేమో బీజేపీతో. అంటే చూసింది ఒకరిని, ప్రేమించేది ఒకరిని, తాళి కట్టించుకుంది ఒకరిని. ఇక్కడ చెవులో పూలు పెట్టాలి, పక్కళ్ళతో ప్రేమాయణం సాగించాలి, ఉన్నోన్ని మాయం చేయాలి, బొంద పెట్టాలి. ఇది రేవంత్ రెడ్డి గారి పాలసీ విధానం. ఇన్ని అరాచకాలు, ఇంత అవినీతి, ఇంత అణచివేత, ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి దిక్కు లేకుండా పోయింది. ఎవరికి చెప్పుకోవాలనో, ఎక్కడ గోసరిల్లాలనో అర్థమవుతలేదని చెప్పేసి అరణ్య రోదనగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాలాంటి వాళ్ళమంతా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు జరుగుతుంది ఇదంతా అని అనుకున్నప్పుడు ఒక పల్లెటూరి రైతు చెప్పిండు నాకు. చదువుకున్న వాళ్ళు, టీచరు, మేధావి, ఇంత అనుభవం ఉంది, సంఘాలను నడిపినాం అంటున్నారు. నాకున్న ఆలోచన కూడా మీకు లేకపోయా సార్ అన్నాడు. ఏంటంటే ఏముంది సార్, మంత్రులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక మూల అప్ప చెప్పిండు. ఇగో ఈ మూల ఈ కేకు ముక్క నీది, ఇగో ఈ కేకు నీది, ఈ మూల నీది, ఈ ముక్క నీది. అంటే రాష్ట్రాన్ని పంచుకుంటారు. మీరంతా కంకుకుంటా, కోసుకుంటా, తినుకుంటా, సంపాదించుకుంటా, మూట కట్టుకొని ఉండండి. మళ్ళీ మనం ఎవరు నమ్మేది లేదు, మళ్ళీ మనకు ఓటేసేది లేదు, మీరు మంత్రి అయ్యేది లేదు, నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీ దాంట్లోకి నేను రాను, నా దాంట్లోకి మీరు రావద్దు అని చెప్పిన పరిస్థితి. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే పాపం రేవంత్ రెడ్డికి సరిపోకనా, లేకుంటే పక్కోడు ఎంత చదువుకుంటాడైనా అప్పుడప్పుడు తొంగి చూసి ఏలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏలు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అగో నా దాంట్లోకి నువ్వెందుకు వస్తావి, నీ దాంట్లోకి నేను వచ్చినా, నీది నేను చూస్తానన్నా అని వాళ్ళ దొప్పల వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అట్లా కొండా సురేఖ చూసినాం, అట్లా బట్టి విక్రమార్క చూసినాం, అట్లా పొంగులేడి చూసినాం, అట్లా రేవంత్ రెడ్డి గారిది విన్నాం, పొన్నం ప్రభాకర్ గారిది విన్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరు అదే దారి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అవినీతి అరాచకం రాజ్యం వెళ్తూ ఉంటే కొందరు కాంగ్రెస్ వాదులు, అసలైన సిసలైన కాంగ్రెస్ వాదులు, 140 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చరిత్ర చూసిన వాళ్ళు, జీవితాలు అంకితం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా అయ్యో మా కాంగ్రెస్ ఎట్లుండే, మా కాంగ్రెస్ అంతా స్కాంగ్రెస్ అయిపోయాయి, మా కాంగ్రెస్ అంతా ముఠాలు అయిపోయాయి, మా కాంగ్రెస్ అంతా వర్గాలు అయిపోయాయి, మా కాంగ్రెస్ ఉన్నోన్నే చూడబట్టే, ఉన్నోన్నే సంపాదించుకోబట్టే. మరి మాకు ఏం చేస్తుర్రు అంటే వీళ్ళు ఈ మధ్యలో కూడా తీసేసి ఏం చేసిరా అంటే ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిరు ఒకటి. అవును, ఇందిరమ్మ ఇల్లు అంటూ సంతోషమే. మరి ఉన్న ఇల్లు ఎందుకు కూడా కొట్టినావా రేవంత్ రెడ్డి? హైడ్రా పెట్టి మూసి సుందరీకరణ అంటే మూసి ఇరుపక్కల వాళ్ళందరినీ మూసిలా పాడేత్తివి. ఇప్పటిదాకా వాళ్ళ బతుకులు బాగుపడాయా? హైదరాబాద్లోకి ఇల్లు కట్టింది లేదా, ఇచ్చింది లేదా? ఇంకా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే నువ్వు ఇందిరమ్మ అని పేరు పెట్టి గై వస్తావా? నువ్వు స్థలాలు ఇచ్చినవా? ఇల్లు కట్టుకోవడం కదా. పల్లెల్లో స్థలాలు ఉన్నాయా? స్థలాలు లేవు. డబ్బులు ఇస్తా అంటావు. కొందరు కడుతున్నారు, కొందరు కడతలేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇందిరమ్మ ఇల్లు పెద్ద స్కామ్ అని చెప్పి బయటకు వచ్చింది కదా, అందరం చూసినాం కదా. ఒక్కొక్కరు 3-4 బిల్స్ ఎత్తిండ్రు కదా. ఇవాళ ప్రజలకు న్యాయంగా చేరే విధంగా చేరితే
వాళ్ళ నెత్తిన నీడను ఏర్పరిస్తే హ్యాట్స్ ఆఫ్ టు కాంగ్రెస్, తప్పనడం లేదు నేను. కానీ నిజంగా అట్లా ఉందా పరిస్థితి? అందుకు భిన్నంగా కనబడతా ఉంది. ఇలా హైడ్రా పేరిట నాశనం అయిపోయినటువంటి వాళ్ళు వందల వేల కుటుంబాలు ఉన్నాయి. భూములను చెరబడతా ఉన్నారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయా? అదొక పరిస్థితి. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందా? అదొక పరిస్థితి. ఎక్కడ భూములు కనబడితే అక్కడ గద్దల్లాగా వాలిపోవడం, దోపిడీ చేసుకోవడం. అందుకే బట్టి విక్రమార్క ఏమన్నాడు? సింగరేణి పైన అవినీతి గద్దలను వాళ్ళని వానడు, అవినీతి గద్దలు అని స్పష్టంగా చెప్పాడు. ఈ ఆటలు సాగనీయా, ఈ నాటకాలు సాగనీయా, ఏం రాధాకృష్ణ ఎక్కడుండేటోడివి నువ్వు, ఇలా ఏం మాట్లాడుతున్నావు, ఎవరి మీద రాతలు రాస్తున్నావు, వంకరి మాటలు వంకరి కూతలు కుయ్యకు అనేటువంటి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇలా ఆంధ్ర మీడియా కబ్జాలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇంకా రవీందర్రావు గారు ఎమ్మెల్సీ డిబేట్కి పోతే రమ్మంటావు, పిలుస్తావు, కూర్చోబెడతావు, మాట్లాడతావు, నీకు సిట్టి విచారణ జరుగుతుంది, నీకు తెలిసినట్టే, వాడు నీకు చెప్పినట్టే, నువ్వు చూసినట్టే పిచ్చి రాతలని రాసి పిచ్చి వ్యాఖ్యానాలను చేసి స్క్రోలింగ్లు వేస్తే ఆ డిబేట్లో ఆయన ఏమన్నాడు? అదే చెప్పిండు ఆయన. చెప్పితే ఈ వాడు వీడని మాట్లాడిండు. మీరు ఒకసారి మళ్ళీ చూడండి డిబేట్. ఆయన ఏమన్నాడంటే ఒక పదము ఆ ఆవేదనలో, ఆ ఉద్వేగంలో ఇలాంటి పిచ్చినా కొడుకుల వల్లనే అన్నాడు. గెట్ అవుట్ వస్తుంది లీకేజ్ ఎట్లా వస్తుంది, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నాడు. నీ అయ్యే డిబేటా? నీ అయ్యే డిబేటా? వెంకటకృష్ణ అయ్యే డిబేటా? అని తాత డిబేటా? ఒక టీవీ ఛానల్ పెట్టినప్పుడు నువ్వు డిబేట్కి దమ్ముంటే పిలవాలి, చర్చించాలి. తప్పు మాట్లాడితే నువ్వు సంయమనం నీకు ఉండాలి, నువ్వు సర్ది చెప్పాలి. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. గెట్ అవుట్ ఫ్రమ్ మై అంటే రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఇదే ఏబిఎన్ ఛానల్ ఉంటుందా? వీళ్ళ కండ కావరం చూసే కదా ఆనాడు కేసీఆర్ గారు దాని మీద నిషేధం పెట్టింది. నిషేధం పెట్టిండు, మాకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు దాకా పోయింది కదా వాళ్ళు. ఇట్లాంటి తీట మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడడానికి మీరు కూడా అట్లా మాట్లాడితే, కండ కావరం మాటలు, ఒళ్ళు బల్బు మాటలు మాట్లాడితే, ఇవాళ మీరు ఆంధ్ర ధోరణితోనే తెలంగాణలో మా అస్తిత్వాలు, వ్యక్తిత్వాలు హననం చేసే విధంగా మీ వైఖరి ఉంటే, తెలంగాణ ప్రజలమైన మేము ఆత్మగౌరవం ముఖ్యం, మీ సహించం కాక సహించాం. ఖబర్దార్ రాధాకృష్ణ గారు, ఖబర్దార్ వెంకటకృష్ణ గారు. ఏం చెప్పాలనుకుంటున్నారన్న ఈ బొగ్గు కుంభకోణం సింగరేణికి సంబంధించి? సింగరేణి చెమట చుక్కల కష్టాన్ని అడ్డదారులను దోపిడీ చేస్తూ అవినీతి గేట్లు తెరిచి టెండర్ల పేరిట +20% దాకా టెండర్లు పెంచి బావుమర్ది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి గారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాష్ట్ర సంపదను బామ్మర్ది జేబులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇలా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘమే కాదు, మిగతా సంఘాలు కూడా సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి సింగరేణి సిరులను, సంపదను కాపాడుకోవడానికి ఒకప్పుడు ఎగ్రేష లాభాల బాట పట్టిన సింగరేణి ఈ 2 సంవత్సరాల కాలం లోపలనే అవస్థలు పడుతున్నదాన్ని గమనించి రక్షించుకోవడానికి కార్మిక వర్గాలన్నీ కూడా రోడ్డు బాట పట్టి పోరుబాట పట్టబోతూ ఉన్నాయి. ఇవాళ నిజంగా నిజాయితీ ఉంటే గవర్నర్ గారు ఏముందని అసెంబ్లీలో స్పీకర్ చూసినాం, గడ్డం ప్రసాద్ గారు అందరు కండవాళ్ళు కప్పుకొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక ఆయన ఈ దానం నాగేందర్ ఎంపీగానే పోటీ చేసే, ఒక ఆయన బిడ్డ ఈ కావ్య అంటే ఆమె కడియం శ్రీహరి బిడ్డ ఆమె ఇచ్చేసే అందరూ చూసినాం కదా. మరి ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పార్టీలు మారలే, ఏడబారు పార్టీలు మారలేదు అన్నాడు. గవర్నర్ కూడా పాపం బీజేపీ మనిషి కదా, ఆయన ఏమంటాడు? అన్యాయం జరగలేదు సింగరేణికి. ఎందుకంటే అంత అండర్స్టాండింగ్ కదా, క్షేత్రస్థాయిలో బీజేపీ కాంగ్రెస్ అంత అండర్స్టాండింగే కదా. ఏం జరగలే, అవినీతి అంత బరాబర్ ఓకే, నేను అంత విచారణ చేయాల్సిన అవసరం లేదని అంటాడేమో నాకు అనుమానం ఉంది. ఒకవేళ అలా అన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానంలో కార్మికుల హక్కుల కోసం కోర్టుల్లో కేసులు వేసి బీఆర్ఎస్ పార్టీ అందులో ప్రధాన భూమిక వహించి అవినీతిని మొత్తం సమూలంగా కడిగేయాలి, ప్రక్షాళన చేయాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వాతి ముత్యం, కడిగిన ముత్యం, ఆని ముత్యంలాగా నీ శుద్ధపూసలాగా రుజువైతే నిజంగానే అబ్బా రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కూడా పిచ్చారోపణలు చేసింది, అసత్యారోపణలు చేసింది, ఇది తప్పే కదా, పాపమైన గొప్ప పరిపాలన అందిస్తుంటే వీళ్ళు ఓర్వలేక చేసిరా అని అన్నాడు కదా అసెంబ్లీలో. అధ్యక్ష అగో హరీష్ రావు ముఖం చూడు అధ్యక్ష, కేటీఆర్ ముఖం చూడు అధ్యక్ష, కడుపు నిండా ముఖం ఉంది, అగో ముఖాలు చూడు అధ్యక్ష, నన్ను చూడలేకపోతున్నారు అధ్యక్ష అన్నాడు. మరి గంత విషయం వాళ్ళ లోపల ఉండి ఈ ఆరోపణలు చేస్తున్నారా?
లేక నువ్వే లంగవు దొంగవు లఫంగపోయి అవినీతి చేసి అవినీతి బాటలు చూపించి కొల్లగొట్టే ప్రయత్నం చేసి నీవు నీ అన్నదమ్ములు ఒక కంపెనీ మాది అనుముల రాజ్యాంగం అన్నాడు ఒక పక్కన, అనుముల బ్రదర్స్ అండ్ కంపెనీ చేస్తున్నారా, వీళ్ళు జరిపోరన్న విధంగా బాంబర్దిని కూడా తెర మీదకి పట్టుకొచ్చిండా. మరి ఏదో ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. ఇలా ఈ పరిపాలన ఈ పార్టీ ముఖ్యం కాదు, వీళ్ళకి అధికారం శాశ్వతం కాదు, ఎవడేమి రాసియలేదు. రేపు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా అవినీతి ప్రస్ఫుటంగా బయటకు వచ్చినాడు జనం నిలబడతారు, అడుగుతారు, కడిగి పారేస్తారు, సంగతి తెలుసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.